హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ వ్లాగ్స్ అండి. అందరికీ హ్యాపీ దివాళీ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇదైతే వచ్చేసి డైలీ వ్లాగ్ అండి. మార్నింగే లేచేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. పండగ అంటేనే ఇంకా హౌస్ క్లీనింగ్ కదా అండి. వచ్చేసి ముందు క్లీనింగే, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా అంతా క్లీనింగే కదా. ఇక లైట్స్ అవి పెట్టి తులసి తోట దగ్గర దీపం అది పెట్టేసుకున్నాము. అమ్మవారికి అయితే వచ్చేసి చీర అది పెట్టి పూజ చేసుకున్నానండి. న్యూ చీర పెట్టాలి కదా, బ్లౌజ్ కుట్టించేసి అది ఇదిగోండి. డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాము దివాళీకి. మా దగ్గర ఉన్న దాంట్లో అవేమో వరలక్ష్మి వ్రతం అప్పుడు చూసుంటారు కదా, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ అండి. ఇట్లా ఉంటే నా దగ్గర సిల్వర్ ఐటమ్స్ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మా పూజా రూమ్ అండి. నా వీడియోస్ అన్నిట్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ పూజా రూమ్లన్నీ, ఎందుకంటే చాలా రకాల వీడియోస్ పెట్టాను కాబట్టి. లోపల మందిరం లోపలండి. ఇట్లా కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకున్న. ఇది ఉప్పు దీపం పెట్టుకున్నానండి. అమ్మవారికి ఉప్పు దీపం అంటే ఇష్టము. బయట బాల్కనీలో ఇట్లా లైట్స్ అవి అండి, క్రాకర్స్ స్టార్ట్ చేశారు పూజ అది అయిపోగానే. మాకు అనిపిస్తుందండి బాగా. అదిగోండి పటాకులు వెళ్తున్నాయి, సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇవేమో డెకరేషన్ ఐటమ్స్ అండి. అసలు ఫెస్టివల్ అంటేనే ఎంత చేసినా కూడా పని ఉంటూనే ఉంటుందండి. తెవలదు ఎంతకి. కొన్ని కట్టాను, కొన్ని కట్టలేదు. ఇదిగోండి ఇట్లా బయట కూడా దీపం పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా. క్రాకర్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఆల్రెడీ సగం మా బాబు కాల్ చేసుకున్నాడు. మిగిలిన ఉంటే కాలుస్తున్నాడండి. ఇవేమో పెన్సిల్స్, చిచ్చుబుడ్లు, భూచక్రాలు అవి. ఇక బయట అయితే నేను మార్నింగ్ ముగ్గేస్తే మా బాబు ఇట్లా అన్ని రంగులు అవి వేసి నాకు హెల్ప్ చేశాడండి. గడప మీద సింపుల్గా చేసుకున్నా ఫ్రెండ్స్. వచ్చేసి లైటింగ్స్, బంతిపూలు, మామిడాకులు ఇవన్నీ ఇక మార్నింగే అంతా ఏర్పాటు చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే కుదరదని చెప్పేసి మార్నింగే అన్నీ పెట్టేసుకున్నా అండి. ఇక బయట వైపు కూడా మంచిగా వచ్చేసి బయట వైపు ఇక నెక్స్ట్ అయితే బాల్కనీలో వచ్చేసి ఇట్లా దీపాలు అవి పెట్టేసుకున్నానండి. బయట ఇదిగోండి మా అపార్ట్మెంట్ కదా, పక్కన వాళ్ళు ఇట్లా లైటింగ్స్ అవి పెట్టుకొని డెకరేషన్ చేసుకున్నారు మంచిగా. పైన ఇట్లా దీపం అది కూడా పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ దీపాలు పెట్టి ఇక తపాసులు కాలవాలని చెప్పేసి ఇక ఇంట్లోకి వచ్చేసాను. ఇవేమో ఫ్లవర్స్ లోపల పెట్టేస్తున్నాను. ఇక రంగులు తీసుకొచ్చానండి. ఎట్లాగో మనకి న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది కాబట్టి యూజ్ ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇవేమో మాకు ఆఫీస్లో స్వీట్స్ ప్యాకెట్స్ ఇచ్చారండి. అవేను 2 ప్యాకెట్స్ ఇచ్చారు. అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి, అందులో లేని స్వీట్ అంటూ లేదు. ప్యూర్ గీ తోటి చేసినటువంటి స్వీట్స్ అండి అవి. ఇది కలాకండ్ కూడా ఇచ్చారు. అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. మనం టపాకాయలు కాల్చిన తర్వాత స్వీటు హాటు తినాలని చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఇదేమో పెరుగారండి. టైం లేకపోయింది, లేకపోతే ఎప్పుడు కారపూస చెక్కలో ఏదో ఒకటి చేసేదాన్ని ఇంట్లో. టైం లేక ఏం చేయలేదండి. ఇది నెక్స్ట్ పులిహోర. మార్నింగే ఇక అన్నీ ఒకేసారి చేసేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ చేసి నైట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని, టపాసులు దర్శనంలో ఉంటాం కదా అని చెప్పేసి మార్నింగ్ ఒకసారి పులిహోర, గారెలు, ఇక రైస్ అవి కొంచెం ఎక్కువ పెట్టేశాను. ఈవినింగ్ వంట పని లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక ముందు కొంచెం కాల్చి వచ్చారండి మా బాబు. వచ్చిన తర్వాత ఇక తినేసి మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేశాడు కాల్చుకోవడానికి. ఇదేమో నెక్స్ట్ పెరుగారండి. పెరుగారు కూడా వేసాము. చాలకపోతే పైన కొంచెం పెరిగేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కాల్ చేసిన తర్వాత వెళ్ళి ఇక స్టార్ట్ చేశాడండి కాల్చడం. అదిగోండి చిచ్చుబుడ్డి, భూచక్రాలు మా కారిడార్లోనే కాల్చుకున్నాము. అన్ని చిచ్చుబుడ్లు అవి ఇవి. అక్కడ పక్కన బకెట్ పెట్టి ఆ బకెట్లో వాటర్లో వేసేస్తే ఎవరికి ఇది ఉండదు అని చెప్పి మా బాబు అక్కడ వాటర్ బకెట్ పక్కకు పెట్టాడు. బాగా పేలియండి ఈసారి అయితే. కేజీ 700 చెప్పినా కూడా మంచిగా కాల్చుకొని ఎంజాయ్ చేశాడు. దివాళీ అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదా, బాంబులు అవి, అందుకని. ఇక నేను కూడా డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాను అండి. శారీ అది టపాసులు కాల్చడం ఎందుకని ఇక అది తీసుకొని వస్తూ ఉంటే వీడియో తీశాడు. దీపాలు అవి అమ్మవారి దగ్గర పెట్టి ఒకసారి దండం అది పెట్టుకున్నా అండి. ఎందుకంటే దీపం కొండెక్కింది కదా, మళ్ళీ వెలిగించాను. వెలిగించినప్పుడు ఇవి కూడా వెలిగించి ఇక దండం పెట్టుకుంటే మా బాబు ఇట్లా వీడియో తీశాడు. ఇక ఒక్కొక్క దీపము తీసుకొచ్చి బయట అట్లా పెట్టేసుకున్నాను.
అట్లా పెడుతూ ఉంటే మంచిగా వీడియో తీసాడండి. మా ఊర్లో అయితే మతాబులు అని ఉంటాయండి తెనాల్లో, మరి ఇక్కడ ఉంటాయో లేదో తెలీదు. చాలా బాగుంటాయి. మతాబులు అంటే కాగితంలో పెట్టి చేస్తారు, చాలాసేపు వెలుగుతాయండి. ఈ కాకరపోతులు వాటి కంటే కూడా అక్కడ తెనాల్లో మంచిగా మతాబులని, మతాబులే ఫేమస్ అండి అక్కడ. ఇక్కడ నేనైతే హైదరాబాద్లో 10 years నుంచి ఉంటున్నాను కదా, అసలు మతాబులు అనేవే తెలియదు వీళ్ళకి. ఇక్కడ ఓన్లీ ఎంతసేపు 1000 వాళ్ళ 100 వంకాయ బంబులు అవే, కానీ మతాబులు అనేవి వాళ్ళకి తెలియదు. ఇదిగోండి సింపుల్గా ఇట్లా రెడీ అయిపోయి వస్తే వీడియో తీశాడు. బాగున్నావు అమ్మా అని చెప్పి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. అక్కడ నించొని చూస్తున్నాను. ఇక హ్యాపీ దీపావళి అని చెప్తున్నాడండి మీకు. మా బాబు కూడా కాటన్ డ్రెస్ వేసుకోవాలి, క్రాకర్స్ కాల్చేటప్పుడు మా టీచర్ చెప్పారని చెప్పి ఇక కాటన్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని షూస్ అవి వేసుకొని వాళ్ళ టీచర్ చెప్పిందని బకెట్లో వాటర్ పెట్టి కాల్చిన క్రాకర్స్ అన్నీ అందులో వేసేయండి అని చెప్పింది వాళ్ళ టీచర్. ఇక అదే ఫాలో అయ్యి చేశాడు. మంచిగా ఎంజాయ్ చేశాడండి దివాళీ అయితే. అటు సైడ్ అయితే 3 days చేస్తారు, ఇక్కడేమో 1 or 2 days చేస్తారు. కొంతమంది కార్తీక పౌర్ణమి కూడా వాడతారండి, ఇవి క్రాకర్స్ యూస్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై